థ్యాంక్ యూ హనుమంతరాజు గారు. మరి టిఎంసి ద్వారా ఒక అద్భుతమైన టీం నడుపుతూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరూ ఛానల్ రావడానికి, కొత్త కొత్త వాళ్ళందరూ కూడా ఈ ఛానల్లో రావడానికి మరి హనుమంతరాజు గారు చేసే కృషి అనేది అనిర్వచనీయమండి. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు మేనేజింగ్ ట్రస్టీ, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి పితామహ పత్రిజీకి నమస్కారాలు తెలియజేసుకుందాం. సారు మనకి ఆనాపానసతి మెడిటేషన్ అనే ఒక గొప్ప అవకాశాన్ని, అంటే మన ఆత్మ ఎదుగుదలకు ఆ ఆనాపానసతి మెడిటేషన్ని అందించారు. అది ఎంత గొప్పదంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్న నేను ఖమ్మం జిల్లా వెళ్తే అక్కడ ఒక బంజరకి వెళ్ళాను. అక్కడ లంబాడీస్ వాళ్ళు ఆ ఊరంతా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఒక ఆవిడ చెప్తా ఉంది. ఆవిడ 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి అందరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరో చెబితే ఆ ఊళ్ళో ఒక పిరమిడ్ ఉంటే తీసుకెళ్ళి దాంట్లో పొడుగోబెట్టారు. ఆవిడ్ని అట్టగా తీసుకెళ్ళి పొడుగోబెట్టారు. ఒక 40 రోజులు దాంట్లోనే ఉండి దాంట్లోనే ధ్యానం చేసుకుని 40 రోజులలో నడవడం మొదలుపెట్టింది. ఇంట్లో పని చేసుకుంటూ మొదలుపెట్టింది. ఇక కంప్లీట్ ఇక ప్రాణపోయే స్థితిలో ఉన్న ఆవిడ సంవత్సరంలో కంప్లీట్గా రికవర్ అయ్యింది. మళ్ళీ ఆవిడకి కోవిడ్ వచ్చింది. మళ్ళీ కోవిడ్ వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే అమౌంట్ ఖర్చు పెట్టలేక ఒకసారి వెళ్ళి చూపించుకుని వచ్చి ఇక వాళ్ళు అప్పుడు పిరమిడ్ మొదలుపెట్టిందంట. ఆవిడ కప్పేలా పిరమిడ్ కప్పేలా స్ట్రక్చర్ చేసింది. ఆవిడ తీసుకొచ్చి దాంట్లో పొడుగోబెట్టారు. పైన టార్పాలు కప్పి దాంట్లో పొడుగోబెట్టారు. దాంట్లో నుంచి ఆవిడ ఇక అక్కడ కూడా ఇక ఆవిడ ఇక చూద్దాం పిరమిడ్ ఈవిడ కట్టింది కదా పిరమిడ్ చూద్దాం అని ఇక దాంట్లో వదిలేశారు. ఇక అటువంటి ఆవిడ ఇక ప్రాణం పోయినట్టుంది. ఆవిడ అనుభవం ఏం చెప్తాందంటే, మాస్టర్స్ వచ్చారు తీసుకెళ్ళిపోతానికి. అమ్మా నువ్వు బాడీ వెకేట్ చేసి చనిపోయి 2 గంటలు అవుతుంది వచ్చేయమని చెప్తా అంటే, నన్ను మీరు తీసుకెళ్తాను, మీరెవరు? ఇక్కడ నా చేయాల్సిన పని ఉంది. ఇక్కడ నా పిరమిడ్ సగమే కంప్లీట్ అయింది. పిరమిడ్ కంప్లీట్ చేసి నేను వస్తాను. నేను నా తలరాత నేను రాసుకుని వచ్చాను, మీరు నన్నెట్ట తీసుకెళ్తారని పంచాయతీ పెట్టుకుందాళ్ళని. పెట్టిన తర్వాత ఇక వాళ్ళు ఇంకా అయ్యను మా పత్రికారిని బాబాజీని వీళ్ళందరినీ ఇన్వైట్ చేసిన తర్వాత మొత్తం మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవిడ రికవర్ అయ్యింది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఆ ఊళ్ళో 7 పిరమిడ్లు ఉన్నాయి. నిలబడి చూస్తే 4 పిరమిడ్లు కనబడుతున్నాయి నా కంటికి. ఆ బిల్లు మీద నిలబడి చూస్తే. ఇంకొక ఆవిడ థైరాయిడ్ వచ్చి బాడీ బాగా ఇదైపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆవిడ ధ్యానం మొదలుపెట్టిన 5 రోజుల్లోనే ఆ థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది. ఆవిడికి బాడీలో ఎన్నో ఆపరేషన్ జరిగి సెటిల్డ్ అయిపోయింది 5 రోజుల్లో. అంటే అది ఇవన్నీ కూడా ప్రాపంచికంగా వినటానికి మనకి వేరే వాళ్ళకి చెప్తే ఇది పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా అది కనబడుతుంది వాళ్ళు చెప్పింది. సో అంటే ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలి అని గొప్ప సంకల్పంతో సారు, ప్రపంచమంతా కూడా శాకాహారమయం అవ్వాలని గొప్ప సంకల్పంతో సారు వర్క్ చేశారు. అంటే ఆయన ఆత్మ ఎంత మహోన్నతమైన ఆత్మో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి సార్ ఏం చెప్పారంటే, నీకన్నా కింద స్థాయిలో ఉన్నవాడు గురించి నువ్వు తెలుసుకోవచ్చు, నీకన్నా పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు నువ్వు తెలుసుకోలేవు, కానీ వాళ్ళు చేసే పనిని బట్టి నువ్వు తెలుసుకోవచ్చు అన్నాడు ఆయన. మరి ఆయన ఏ పని చేశాడు? ధ్యాన జగత్తు కావాలి, సాకార జగత్తు కావాలని వర్క్ చేశాడు ఆయన. మరి అటువంటి పర్సన్ కైలాసపురిని ఎన్నుకోవడం, ఇక్కడ బాడీ వెకేట్ చేయడానికి మరి మనందరి అదృష్టం, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ అదృష్టం. అది ఎవరైనా చెప్పాలి అంటే ఇది ప్రపంచ ఆధ్యాత్మిక హెడ్ క్వార్టర్ అవుతుంది అని సారు ఎన్నోసార్లు సారు చెప్పడం జరిగింది.
అందుకు అనుగుణంగా మరి సారి సమాధి ఇక్కడ రావడం అంటే ఆ ఎనర్జీని ఆయన అక్కడ నిక్షిప్తం చేశాడు ఆయన. ఎవరు అక్కడికి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ధ్యానంలోకి వచ్చేస్తారు. ఇంతకుముందు ఎట్లయితే పత్రిసారిని చూసి పత్రిసారి మాట విని ధ్యానంలోకి ఎట్లయితే కొత్త వాళ్ళు వచ్చారో అక్కడికి ఆయన ఆ కైలాసపురికి వెళ్ళిన ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన అక్కడ వెళ్ళాలంతా కూడా ఈ ధ్యానంలోకి రావడం జరుగుతుంది. సో ఇందాక కృష్ణరెడ్డి గారు అనుకోండి చెప్పింది, అది కంప్లీట్ అయితే ప్రచారం కంప్లీట్ అయినట్టు అని. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఎవరు వచ్చినా కూడా ఆ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుందన్నమాట. మరి ఇది మరి దాని నిర్మాణం కంప్లీట్ చేసుకుని ప్రపంచానికి ఒక ధ్యానము అంటే అది ఒక స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్కి అది అంటే సింబల్ అది అక్కడ వచ్చారంటే ధ్యానమే అంతే. అట్లా మరి ఒక గొప్ప ఎనర్జీ క్షేత్రం అది, గొప్ప ఎనర్జీ క్షేత్రం అది. అక్కడ దర్శించారు, ఆ ప్లేస్కి వచ్చారు అంటేనే వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా మారి ధ్యానంలోకి రావడం జరుగుతుంది. ఇక అది కంప్లీట్ అయిన తర్వాత మరి దాని ఎనర్జీని ఇంకా పెరుగుతుంది, ఇంకా దాని ఎనర్జీ పెరుగుతుంది. మరి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని ఎవరూ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది మనందరికీ మన లోపల ఉంది. దానికి నేను ఏమి చేయగలను, ఏమి చెయ్యాలి అని ప్రతి ఒక్కరికే ఉంది. అంటే ఎవరు ఏ ప్రాజెక్టులు చేసుకున్నా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఏ ప్రాజెక్టులు చేసినా, ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఒక ప్రాజెక్ట్ కాదు, 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి ప్రతి పిరమిడ్ మాస్టర్కి. అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాజెక్ట్ని వాళ్ళ ప్రాజెక్టుగానే వర్క్ చేస్తారు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి ఆ ఇన్నర్లో ఆ కైలాసపురిని డెవలప్ చేయాలి, పత్రిజీ శక్తిస్థల్ని డెవలప్ చేయాలి అనే భావన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది అక్కడ. అది వర్క్ స్టార్ట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా అది నడుస్తుంది. అది మరి ఇందాక నవకాంత్ చెప్పినట్లు మరి దాన్ని డిజైన్ బాగా ఇంకా పర్ఫెక్ట్గా రావడం కోసం ఇప్పుడు దాకా ఇంత టైం తీసుకుంది అది. మరి ఇప్పుడు అంతా అది కంప్లీట్ అయ్యింది. మరి ఇప్పుడు అది స్టార్ట్ చేశాం కాబట్టి చాలా అద్భుతంగా అది కంప్లీట్ అవుతుంది. సో అందరికీ తెలియజేద్దాం. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి పత్రిజీ శక్తి స్థల గురించి అక్కడ జరుగుతున్న వర్క్ గురించి అందరికీ తెలియజేద్దాం. అందరం కూడా దాంట్లో మనం భాగస్వాములు అవుదాం, ఆ వర్క్లో భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.